అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. परमेश्वरी मृत्युस्य प्रत्यर्थं शुभे नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते భక్తులకు మరియు భారతదేశ ప్రజలకు అందరికీ కూడా శతకోటి ఆశీర్వచనలు అమ్మవారి తరపున. ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చేది శుక్రవారం నాడు ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతము సామూహికంగా ఉచితంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు అనేక మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో అమ్మవారిని లక్ష్మీదేవిగా అనగా విష్ణుమూర్తి భార్యగా ఆ అమ్మవారిని పూజించుకొని ఈరోజు నిండు ముత్తైదువులు పసుపు కుంకుమ పారాన్ని పెట్టుకొని అమ్మవారిని కుంకుమార్చనలతో అర్చించి 9 తోరణములు అనగా 9 దారములతో ఆ ముంచేతికి కుడి చేతికి తోరణం కట్టుకొని ముమ్మారులు ప్రదక్షిణ చేస్తే వారికి ఉండేటువంటి సకల కష్టములన్నీ కూడా తొలగిపోయి వారి భర్తలతో పాటు వారి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంగా వర్ధిల్లుతుంది. ముఖ్యంగా ఆ పూజ చేసినటువంటి మహిళకు సుమంగలిగా ఆ భగవంతుడే ఆశీర్వచనం ఇస్తాడని చెప్పేసి విష్ణు పురాణంలో ఉంది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతము మన హిందువుల పండగ. ఇది చాలా ఉన్నతోన్నతమైనది. శ్రావణ మాసంలో వచ్చేది ఈ యొక్క పున్నమి ముందు వచ్చేది శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడము మన యొక్క సౌభాగ్యంగా భావించవలను. జై వాసవి.